దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే వృత్తిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ శిలువ మరణము పొందడం ద్వారా మనకి కలిగిన మేలు ఏంటంటే పాప క్షమాపణ, పాపము నుంచి విడుదల, పాప ఒక బంధం నుంచి విడుదల. దానికి నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మరణాన్ని పొందినాడని మనం చూస్తున్నాము. ఉదయకాలము ఆఖరి పాట పాడుకున్నాము. మన దేవుడు ఎలావాడు? ధవళవర్ణుడు, ఆయన బంగారమయుడు, తరువాత ఆయన ఎంతో శ్రేష్టమైన వాడు. అలాంటి దేవుడు నిన్ను నన్ను విమోచించడానికి శిలువ మరణం పొందే వరకు ఆయన తగ్గించుకొనెను అని మనం చూస్తున్నాం. కాబట్టి ఇది ఉదయకాల సమయంలో ప్రభువా, శిలువ మరణం పొందినట్లు వరకు నన్ను మీరు తగ్గించుకొని నా కొరకు కలువారి శిలువలో మరణించినావు ప్రభువా, అందుబట్టి నిన్ను ఆరాధిస్తాను, నిన్ను మహిమపరుస్తాను అని మనము దేవుణ్ణి స్తుతించాలా, దేవుణ్ణి మహిమపరచాలా, దేవుణ్ణి ఘనపరచాలా. ఎబ్రీ రాసిన పత్రికలో మనం చూసేదైతే ఎబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం, 13:12. కావున యేసుక్రీస్తు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి ప్రియులారా, యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవని వెలుపల శ్రమ పొందెను. కాబట్టి ఎంత గొప్ప దేవుడు! శిలువ మరణం అంతవరకు తగ్గించుకున్న కారణం ఏంటంటే ప్రజలందరినీ ఏం చేయడానికంట? పరిశుద్ధపరచుటకై. మన జీవితము, మానవ జీవితము ఒకప్పుడు చూసినప్పుడు పాపంతో పతనమై అపవిత్రమైన జీవితం, అది ఎలాంటిదంటే పాపపు కుష్ఠతో నిండిన ఉంది. అలాంటి జీవితం చేతులు, కాళ్ళు, ఏళ్ళు అన్ని కూడా తినేసి ఉంటుంది. దాంట్లో రక్తము, చీము కారుతా ఉంటుంది. వాళ్ళని దగ్గర పోయి చూడడానికి కూడా అసహించుకుంటాం. అలాంటి జీవితం మానవ జీవితము. పాపం అలాంటిది, పాపం ఒక కుష్టు అలాంటిది. అయితే మన దేవుడు, ప్రేమగల దేవుడు, ఆయన ఏం చేశాడంట? కావున యేసు కూడా తన స్వరక్తము చేత మనని పరిశుద్ధపరచుటకై, మనని పాపము చేయడానికి కొరకై, మనము అపవిత్రాన్ని తొలగించుట కొరకై గౌని వెలుపల ఆయన శ్రమ పొందినాడు. కాబట్టి ప్రియులారా, ఆ శ్రమ ఎంత శ్రమ అంటే అది మనం ఊహించలేము. తాళలేని శ్రమ. తల నుంచి అరికాల వరకు రక్తధారలు,
తల నుంచి కాలు వరకు గాయాలు. అది కొంతమంది అది ఒక చిత్రీకరించినారు. ఆయన ఒక శ్రమ ఎలాగ ఉంటుందని, ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అని విదేశీ వాళ్ళు దాన్ని చిత్రీకరించితే ఆ ఒక చిత్రాన్ని చూసిన వాళ్ళంతా కూడా ఆ శ్రమ, బాధ, వేదన అవి చూస్తుంటేనే కంట్లో నీళ్ళు వచ్చే బాధ, హృదయం బద్దలైపోయి అంత ఘోరమైన మనం ఊహించుకుంటే చిత్రీకరించుతూ ఉంటేనే అంత బాధ, అంత వేదన కనిపిస్తూ ఉంటే నిజముగా మన దేవుడు ఆ కల్వారి శిలువలో ఎంతగా శ్రమపడి ఉంటాడు. ఈరోజు నువ్వు నేను పవిత్రుడుగా చేయబడినామంటే నువ్వు నేను ఆయన రక్తం ద్వారా కడిగబడి ఆయన మందిరం ఆలయంలో చేర్చబడి ఆయన ఆరాధిస్తామంటే ఆ శిలువలో ఆయన పడిన శ్రమలు మమ్మల్ని పవిత్రపరిచింది. అందుకే ప్రియులరా, మనము దేవుణ్ణి ఆరాధించాలా. తన ప్రజలను పరిశుద్ధపరచుటకై గవని వెలుపట శ్రమ పొందెను. గవని వెలుపట శ్రమ పొందెను. ఎంత కొంత బాధాకరమైన పరిస్థితి. ఇవన్నీ కూడా నువ్వు నేను పొందాల్సిన వాళ్ళం. యేసు ప్రభు మన కొరకు మరణించకపోతే ఈ ఘోరమైన శ్రమ, ఈ శిక్ష మనము పొందాల్సిన వాళ్ళం. ఎందుకంటే మనము అపవిత్రులము, పాపులము, పాపం కుష్టంతో నిండిన వాళ్ళము, అపరాధులము, తిరుగుబాటు చేసేవాళ్ళము, అవివేకులము. దీని కొరకు మనం పొందాల్సిన శిక్ష, మనల్ని పవిత్రపరచడానికి కొరకు ఆయన గవని వెలుపల శ్రమ పొందినాడని మనం చూస్తున్నాము. కాబట్టి పిల్లరా, ఇంత గొప్ప కార్యం చేసిన దేవుణ్ణి మనం ఎలాగా స్తుతించకుండా ఉండగలుగుతాం, ఎలాగా మహిమపరచకుండా ఉండగలుగుతాం? ఉదయకాల సమయంలో ప్రభువా, నీ నామం ఎంతో గొప్పది. పరలోకమందు భూమి మీద, భూమి కింద అన్ని మోకాలు వంగినట్లు అందరూ నిన్ను సాగిలపడి నమస్కరించి ఆరాధించినంత గొప్ప నామం కలిగిన వాడు మీరు. అంతగా హెచ్చించబడిన నామం కలిగిన వాడు కాబట్టి నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా. రెండోది, నన్ను పవిత్రుడంగా చేయడానికి కొరకు ప్రభువా గౌని వెలుపల మీరు తలలాని శ్రమను నా కొరకు పొందినావు కదా ప్రభువా. అందుబట్టి నేను నిన్ను ఆరాధిస్తాను, నిన్ను మహిమపరుస్తానని దేవుని మనము ఆరాధించాలా, దేవుణ్ణి మనము మహిమపరచాలా. ఎఫెసీ రాసిన గ్రంథంలో ఒక మాట చూసినైతే, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 5:25 నుంచి కొన్ని మాటలు చూసుకున్నాము. పురుషులారా 25 పురుషులారా మీరు వారికి ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మరుతనైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైన గాను నిర్దోషమైన గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలనని వాక్యముతో ఉదకతానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను గౌని వెలుపల ఎందుకు ఇంత శ్రమ పొందినాడు? కాబట్టి ప్రియులారా, మనల్ని పవిత్రులుగా నిర్దోషిగా నిలబెట్టడానికి ఆయన గౌని వెలుపల తను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు? మనని
కింద భాగంలో చూస్తున్నాము, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతమైనను అటిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను. కాబట్టి మన జీవితం చూస్తే కలంకముతో నిండిన జీవితము, ముడతలతో నిండిన జీవితము. ముడతలంటే కొన్ని కాటన్ బట్టలు ఉతికిన తర్వాత అది ముడతలుగా ఉంటుంది, వేసుకోవడానికి కూడా అసహ్యంగా ఉంటుంది, వేసుకోలేము, చూడడానికి కూడా అది ఎంతో ఇదిగా ఉంటుంది. అయితే మన దేవుడు మనని అలాగ సిద్ధపరచాలని సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటి మరి ఏదైనను లేక పరిశుద్ధమైన గాను నిర్దోషమైన గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదకాసనం చేస్తూ దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. కాబట్టి ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఎందుకు మరణించాలా? ఎబ్రీ 12:13-12 చూసిన ప్రకారంగా ఆయన మనల్ని పవిత్రపరచడానికి కొరకు గౌని వెలుపల శ్రమ పొందాలని చూస్తున్నాం. కాబట్టి మొట్టమొదటి మనని పవిత్రపరచడానికి కోసం ఆయన సిలువలో మరణించినాడు. రెండోదిగా మనకు కలిగిన కలంకము తొలగించడానికి కొరకు ఆయన సిలువలో మరణించినాడు. మూడోది మడత, డాగు, మచ్చ ఇవన్నీ కూడా లేకుండా వాళ్ళగా చేయాలని ఆయన మన కొరకు మరణించినాడు. అంతే మాత్రం కాదు, ఆయన ఎదుట మనని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలబడడానికి కొరకు మన కొరకు మరణించినాడు. కాబట్టి ప్రియులరా, ఒకవేళ ఆయన మన కొరకు మరణించకపోయింటే మనం ఆయన ఎదుట నిలబడలేము. ఎప్పుడైతే ఆయన ఎదుట మనం నిలబడలేమో ఆ పరలోక రాజ్యాన్ని మనం కోల్పోతాం. ఎప్పుడైతే ఆ పరలోక రాజ్యాన్ని మనం కోల్పోతే దానికి ప్రత్యామ్నాయం ఏంటి? నరకం. నరకం ఎలాంటిది? అది ఎంతో ఘోరమైంది. యుగయుగములో అగ్ని ఆరదు, పురుగు చావదు, యాతన, ఏడుపు, పండ్లు కొరుకుట, బాధ తట్టుకోలేరు. అందుకే బైబిల్లో ధనవంతుడు లాజరు కథ అప్పుడప్పుడు వింటూ ఉంటాం. ఆయన యాతన పడుతున్న, నరకలంలో యాతన పడుతున్నాను అని కేకలు వేస్తున్నాడు. ఆయన బొడ్డున వేలలో ఒక చుక్క నీళ్లు నా నాలుగుకి అందించేలాగా లాజరుని పంపు అంటాడు. ఎందుకు ఇంత వేదన, ఇంత బాధ? మన ఒక పాపము, అపరాధం, మన కలంకము, మన ఒక పాప జీవితం, మన ఒక అవిధ జీవితం, తిరుగుబాటు జీవితము. కాబట్టి ప్రియులరా, మానవ ఒక శరీరము, తలంపులు సమస్తము పాపంతో నిండి ఉంది. ఎందుకంటే మనం పాపలోకంలో జీవిస్తున్నాం. ఇలాంటి వారిని దేవుడు కలంకమైనను మడతనైనను మచ్చలైన దాగులైన లేకుండా పరిశుద్ధుడుగా నిర్దోషిగా తీర్చడానికి కొరకు ఆయన మన కొరకు అప్పగించుకొనను ఆ శిలువ మరణము మన కొరకు పొందాడు. కాబట్టి మనం ఈ ఉదయకాల సమయంలో ఆరాధించాల, దేవుని మయపరచాల. ప్రభా, నేను చెడిపోయినవాడు ప్రభా, పాపకుష్టంతో నిండినవాడు ప్రభా, అపవిత్రంతో నిండినవాడు ప్రభా, కలంకంతో నిండినవాడు ప్రభా, నన్ను బాగు చేయడానికి నా తల్లిదండ్రుల ముందుకు రాలే, నా స్నేహితుల ముందుకు రాలే, నా బంధుమిత్రుల ముందుకు రాలే. అయితే నా ఒక దుస్థితి చూసి నువ్వు ముందుకు వచ్చినావు ప్రభా.
ఆ నిత్యం నరకంలో నుంచి యాతన పడకుండా ఉండాలని నీ ఎదుట నన్ను నిలువబెట్టడానికి కొరకు నిన్ను నువ్వే అప్పగించుకున్నావు ప్రభా. అందుబట్టి నేను నిన్ను ఆరాధిస్తా, అందుబట్టి నిన్ను మహిమపరుస్తానని మనం దేవుని స్తుతించాలా, దేవుణ్ణి ఆరాధించాలా, దేవుణ్ణి మహిమపరచాలా అన్నమాట. కాబట్టి ప్రియులరా, ఇంకా ఎవరైనా అటువంటి భాగ్యము పొందకపోయింటే దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన చాచిన చేతితో పిలుస్తున్నాడు. మన చేతుల్లో చేసిన పాపం కొరకు ఆయన చేతుల్లో మేకులు కొట్టబడింది. మన కాళ్ళు నడవరాని చోటులో వెళ్ళినందుకు కాళ్ళ మేకులు కొట్టబడింది. మన తలంచరాని తలంపులు తలించడం ద్వారా ఆయన తలకి ముళ్ళు కిరీటం పెట్టబడింది. అంతే చూస్తే చేతుల నుంచి రక్తం కారుతుంది, కాళ్ళ నుంచి రక్తం కారుతుంది, తల నుంచి రక్తం కారుతుంది. కొరడా దెబ్బ పడిన తర్వాత వీపంతా కూడా ఆయన రక్తమయంగా నీ కొరకు నా కొరకు కల్వారిలో ప్రాణం పెట్టాడు. కారణం ఏంటంటే నిన్ను విమోచించాలని, నిన్ను రక్షించాలని. కాబట్టి ప్రియులరా, ఈ మంచి శుక్రవారం రోజు, ఇది శుక్రవారం, ఎవరైనా మరణిస్తే దుఃఖదినమని ప్రకటిస్తారు, కానీ అది మంచిదని ప్రకటించను. ఎందుకు మంచిదిగా మారిందంటే ఆయన ఒకడు మరణం ద్వారా యావత్ మానవుడికి పాప పరిహారం, పాపం నుంచి విమోచన, నరకం నుంచి తప్పించబడి పరలోక రాజ్యం చేర్చబడే భాగ్యం కలిగజేశాడు. ఆయన ఎదుట పరిశుద్ధుడుగా, నిర్దోషిగా, కలంకం లేని వారుగా, డాగు లేని వారుగా నిలబెట్టుకున్నాడు. అందుకే మానవుడు అందరికీ ఇది శుభ శుక్రవారం, మంచి శుక్రవారము ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. అందుకే ఒక మాట అంటాడు చూడండి, యెషయా రాసిన గ్రంథము 45 అధ్యాయము 45 అధ్యాయము ఐజియా చాప్టర్ 45, యెషయా 45 22 23 మనం చూసుకుంటాము. బూదిగంతము మూల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, ఏ దేవుడు లేదు. నా ఎదుట ప్రతి భోగాలు వంగును, ప్రతి నాలుగు నా తోడని ప్రమాణం చేయనని నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తాము, యెషయా ప్రవచించినాడు. ఎప్పుడు ప్రవచించినాడంటే దాదాపు 4000 సంవత్సరం ముందు ప్రవచించినాడు. ఏమని ప్రవచించినాడు? నేను నన్ను నా పేరుట, చదవండి ఆ భాగము, నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. నీతి కల నా నోట మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థం కాలేదు. కాబట్టి అప్పుడే యేసు ప్రభుని పంపిస్తారని దేవుడు సెలవిచ్చినాడు. అందుకే బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. కాబట్టి బూదిగంత నివాసులందరూ ఆయన వైపు చూసినప్పుడు రక్షణ కలుగచేశాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేములో గొల్గొతా కొండలో, అది భూమికి మధ్యగా ఉండే, ప్రపంచమంతటికి మధ్య స్థలంలో ఆయన సిలువ వేయబడ్డాడు. ఎందుకంటే భూమి అంతటా ఆయన చూసి రక్షించబడాలని ఉద్దేశము. కాబట్టి పిల్లరా, మనం కూడా ఇంకా ఎవరైనా ఆయన వైపు చూడకపోతే ఆయన వైపు చూస్తే రక్షణ కలుగుతుంది. ఇది గొప్ప క్రయంతో కూడినది.
దేవుడు మన కొరకు ఉచితంగా ఇచ్చినారు. కాబట్టి వివిధ కాలం ఆయన వైపు చూస్తాము, దేవుడిని ఇచ్చిన రక్షణ పొందుకొని దేవుణ్ణి ఆరాధిస్తాము. ఒక సందర్భం చూసుకొని ఆరాధనకు వెళ్తాము. ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఇలాగనే తిరుగుబాటు చేస్తూ పాపముల అపవిత్రంలో చేస్తున్నప్పుడు ఘోరమైన శిక్షకి గురి అయిపోయారు. నంబర్స్ అంటే సంఖ్యాకాండము 21 అధ్యాయము నంబర్స్ చాప్టర్ 21, సంఖ్యాకాండము 21 7-8 వచనంలో, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసి తిని, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు నా శాపకరమైన పాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరువబడిన ప్రతివాడును తాను వైపు చూచి బ్రతుకులని మోషేకి సెలవిచ్చెను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనము ఇజ్రాయెల్ ప్రజలను మనం చూస్తున్నాము. వాళ్ళు ఎలాగా అక్కడ పాపము చేసి దేవునికి విరోధంగా, మోషేకి విరోధంగా మాట్లాడుతూ జీవిస్తూ తిరుగుబాటు చేసే ప్రజలుగా ఉన్నప్పుడు దేవుని కోపాగ్ని వాళ్ళ మీద వచ్చినప్పుడు సర్పాన్ని పంపించి అందరినీ కాటేస్తూ ఉంది. విష సర్పము. మనం కూడా పొలంలో అక్కడ ఇక్కడ కొన్ని విష సర్పాలు ఉంటుంది, కాటేస్తే ఎంతో హానికరం, అపాయమైంది, మరణకరమైంది. అలాగా వాళ్ళ ఒక అపరాధ నిమిత్తము, వాళ్ళ ఒక పాపం నిమిత్తము, వాళ్ళ ఒక తిరుగుబాటు నిమిత్తము, వాళ్ళ ఒక మాట వినకపోవడం నిమిత్తము, వాళ్ళ ఒక అపవిత్రమైన జీవితం నిమిత్తము ఈ శిక్ష అక్కడ విధించబడింది. అందరూ పాము కాటుకు గురి అయిపోయారు. ప్రజలంతా కూడా ఇంకా కొన్ని నిమిషాల్లో, కొన్ని గడియల్లో చనిపోయే పరిస్థితి. పాము విషము వాళ్ళు శరీరం అంతా కూడా పాకిపోయింది, నోట్లు అంతా నిరుగొచ్చేసింది, శరీరం అంతా కూడా నీళ్ళ కరవులో మారిపోతా వస్తుంది. అందరూ వచ్చి మోసతో వేడుకున్నారు. అప్పుడు యేసుప్రభు అంటాడు, ఒక పాపకరమైన సర్పాన్ని, ఇత్తడి సర్పాన్ని చేసి ఆరణ్యంలో నువ్వు పైకి ఉంచు. ఎవరైతే దాన్ని చూస్తారో వాళ్ళందరూ కూడా బాగు చేసేబడతారు, విమోచించబడతారు, రక్షించబడతారు అని ఆనాడు సాదృశ్యంగా, యేసు ప్రభు శిలువకు సాదృశ్యంగా ఆ విధంగా ఆ శిలువని, ఆ పాముని ఆ రోజు పైకెత్తారు. అయితే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమంటే, ఇజ్రాయెల్ ప్రజలు ఎవరైతే ఆ ఇత్తడి సర్పాన్ని చూసి బాగుపడారో అది యేసు ప్రభు శిలువని గ్రహించక సర్పం ఎత్తే ఆ సర్పాన్ని చూసినాం కాబట్టి బాగా అయినామని కొంతమంది ఈ రోజు వరకు కూడా సర్ప పూజ చేస్తూ ఉంటారు, సర్పాన్ని పూజిస్తూ ఉంటారు. అది కాదు ప్రియులరా, యేసు ప్రభు శిలువ
శిలువ కార్యం ద్వారా నా పాప శిక్ష నుంచి నన్ను విమోచించినావు. నీ శిలువ కార్యం ద్వారా నీ గౌని వెలుపల నా కొరకు శ్రమ పొందిన ద్వారా నాకు పరిశుద్ధ జీవితము కలిగింది. అందుబట్టి నేను నిన్ను ఆరాధిస్తా ప్రభా, నిన్ను మయపరుస్తా ప్రభా అని దేవుణ్ణి స్తుతించేవారుగా మారుతాము. కాబట్టి ప్రియులరా, దేవుని ఇటువంటి అనుభవము శిలువ అనుభవం ద్వారా, శిలువ కార్యం ద్వారా జరిగిన మేళ్ళు పొందిన వారందరూ కూడా ఈ ఉదయకాల సమయంలో సాగిలపడి నమస్కరించి ఆరాధించాలా. అంతే మాత్రం కాదు, మనం పిలిపిలి చదివిన ప్రకారంగా ఏమని చదివిన పిలుగులో పైనున్న పరలోకమందున భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమును వంగునట్లును ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుణ్ణి మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అత్యధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామంగా ఆయనను అనుగ్రహించను. కాబట్టి అన్ని మోకాలు అన్ని నాలుగా ఒప్పుకోవాలంట. అన్ని నాలుగా యేసు ప్రభువా నువ్వే రక్షకుడు, నువ్వు లేకపోతే రక్షణ లేదు ప్రభువా. నువ్వు ఎలాగా అరణ్యంలో మరణించి మరణము అంచులో ఉన్న వాళ్ళు కూడా ఆ ఇతడి సర్వములు చూసినప్పుడు వాళ్ళు మళ్ళా జీవిస్తూ వచ్చారు, స్వస్థపరచబడతా వచ్చారు. అలాగనే నీ శిలువ వైపు చూసినప్పుడు నువ్వే రక్షకుడిని నా నాలుగ ఒప్పుకొంచున్నది ప్రభా. అందుబట్టి నేను నిన్ను ఆరాధిస్తున్న మోకాలు అన్ని మోకాలు, ఒకరు కాదు రెండు కాలు. కాబట్టి ప్రాంతం ఒక భారతదేశము కాదు, అన్ని ప్రపంచమంతా ఉన్న మానవులంతా జానవుల జాతి అంతా కూడా ఆయన ఎదుట మోకాలు వంగి ఆయన నమస్కరించి ఆరాధించాల, దేవుని మహిమపరచాల. కాబట్టి ప్రియులరా, ఇంత గొప్ప కార్యం చేసిన దేవుణ్ణి మనం ఎలాగా స్తుతించకుండా ఉండగలుగుతాము? ఇంత గొప్ప కార్యం చేసిన దేవుణ్ణి ఎలాగా మేము ఆరాధించకుండా ఉంటాము? ఒకసారి తల పోసుకొని దేవుని స్తుతిస్తాము, దేవుని ఆరాధిస్తాము, దేవుణ్ణి మహిమపరుస్తాము. మనం అందరూ దేవుణ్ణి ఆరాధించగల ముందు లేచి నిలబడి ఒక పాట పాడతాము. పాట పాడి దేవుణ్ణి తర్వాత వ్యక్తిగతంగా ఒకరి తర్వాత దేవుణ్ణి ఆరాధిస్తాం.